100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో డే 6. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓటీపీస్ అనమాట. చాలామంది మన ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు అంటే అమెజాన్ ప్రైమ్ కావచ్చు, లేకపోతే జీమెయిల్స్ కావచ్చు, ఏమైనా లాగిన్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ మనకి కాల్ చేశారు, మా అమ్మ ఓటీపీ చెప్పారని అంటే నిస్సందేహంగా ఓటీపీ చెప్పేస్తాం అనమాట. రీసెంట్గా వచ్చే అప్లికేషన్స్లో ఒకసారి మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డివైస్ని ట్రస్ట్ చేయాలో వద్దని అడుగుతుంది అనమాట. ఇన్ కేసు వాడు ట్రస్ట్ చేయమని కానీ టిక్ పెట్టాడు అనుకోండి, వాడు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా లాగిన్ అవసరం లేదనమాట. ఎందుకంటే ఒక మెకానిజం ఉంటుంది, రీఫ్రెష్ టోకెన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అది కీప్ ఆన్ అప్లికేషన్ యాక్సెస్లోనే ఉంటుంది, ఎప్పటికీ అది ఎండ్ అవ్వదు అనమాట. ఓకే, అందుకేంటంటే ఎవరైనా ఓటీపీ అడిగేటప్పుడు ఇమీడియట్గా ఓటీపీని షేర్ చేయొద్దు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మనం కాల్ చేసి మాట్లాడినప్పుడు, లేకపోతే మనం ఒక మెసేజ్ పంపించేటప్పుడు మన నుంచి వేరే పర్సన్కి ఆ డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మన కాల్ ట్యాప్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనం పంపించే మెసేజ్ని హ్యాక్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాంటి కేసెస్లో మనం పంపించే ఓటీపీ అనేది హ్యాకర్స్ చేతిలో కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు మీ ఓటీపీని ఎప్పుడు కూడా ఎనీ అప్లికేషన్, నాట్ ఓన్లీ బ్యాంకింగ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే మీ ఓటీపీ అనేది ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా సరే పబ్లిక్గా చెప్పొద్దు. మీకు ఓటీపీ అవసరమైతే మీ పక్కనున్న పర్సన్ అడిగారు అనుకోండి, దాని అప్లికేషన్ ఏంటి, ఎందుకు అడుగుతున్నారో తెలుసుకొని మీరు ఎంటర్ చేయండి, అంతే తప్ప ఓటీపీ అనేది ఫోన్ కాల్స్లో కానీ, ఎస్ఎంఎస్లో కానీ, చాట్ విండోస్లో కానీ ఎవరికి షేర్ చేయొద్దు. ఓకే, ఇది చాలా డేంజరస్. ఒకసారి మన ఓటీపీ వెళ్ళిందంటే అది ఏదైనా జరగవచ్చు. ఓకే, అది